So that is we are gonna become parents anamata. Hello, hi friends, andaru ela unnaru? Na peru Srividya. Welcome back to our YouTube channel Srividya Sadda. ఇవాళ వీడియో ఏంటో thumbnail చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటారు చాలా మందికి. సో నా లైఫ్లో అయితే బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో నేనైతే చాలా రోజుల నుంచి మీ అందరితో షేర్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నానండి. కాకపోతే ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ప్రాపర్ టైం అనిపించింది మీ అందరితో షేర్ చేసుకోవటానికి. సో అదేంటి అనేది భార్గవ్ కూడా జాయిన్ అవుతాడు. చెప్పు. సో భార్గవే షేర్ చేస్తాడంట మీ అందరితో. అదేంటో భార్గవే చెప్తాడు. సో భార్గవ్ అయితే ఫస్ట్ టైం వీడియోలోకి రావాలి అని చెప్పి నేను ఫోర్స్ చేసి తీసుకొస్తున్నాను. సో అది ఇప్పుడు ఏం చేస్తాడో కూడా నాకు తెలీదు. రా భార్గవ్ రా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియో చేయడానికి అయితే ఒప్పుకున్నాడండి. అస్సలు హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్ అండ్ పబ్లిక్ లైఫ్ అన్నమాట. ప్లీజ్ కమ్. చెప్పు ఏంటి, ఏం వీడియో ఇది? చెప్పు భార్గవ్, చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా. నేనేం ప్రిపేర్ అయ్యాను. సో దాట్ ఈస్ we are gonna become parents అన్నమాట. సో అదే బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. నేనైతే ఎట్లా షేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా అర్థం కాలేదు. చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన ఈ వీడియో చేయడానికి. కాకపోతే ఇది ప్రాపర్ టైం అనిపించి చేసిన. భార్గవ్ అని చెప్పడానికి అస్సలు వీడియోస్లోకి విడిగానే రాడు. ఇప్పుడు రమ్మంటే ఐ వాజ్ లైక్ అస్సలు నేను రాను, నన్ను ఇన్వాల్వ్ చేద్దన్నాడు. కాకపోతే మేమిద్దరం ఉండి షేర్ చేసుకుంటే ఈ న్యూస్ బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేసుకుంటున్నా. సో వన్స్ అగైన్ వీఆర్ గోనా బికమ్ పేరెంట్స్. సో అదే బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అనమాట మా లైఫ్లో. దా చెప్పు, ఏం హ్యాపీయా? చెప్పు. ఏం చెప్పని చెప్పు కాదు, హ్యాపీయా కాదా చెప్పు. హ్యాపీయేనా? ఏదో ఫార్మాలిటీకి చెప్పినట్టు చెప్తున్నావు. సరేదా, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? గర్ల్. సో భార్గవ్కి నాకైతే అమ్మాయే కావాలన్నమాట. సో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం ఇంట్లో అందరికి. మా మమ్మీ వాళ్ళకైనా అత్తయ్య వాళ్ళకైనా అందరికి గర్ల్ 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 అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే నా సిమ్టమ్స్ చూస్తే పెద్దవాళ్ళందరికీ బాయ్ లాగా ఉందంట. మరి ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు. జెండర్ ప్రిడిక్షన్ అదంతా మనకి ఇండియాలో చెప్పరు కాబట్టి జెండర్ రివీల్ అదంతా మనమైతే పుట్టేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎన్నో మంత్ ఏంటి ఇదంతా కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ కానివ్వండి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అదంతా కూడా. సో భార్గవ్ ఎలా రియాక్ట్ అయ్యాడు, నేను ఎలా రియాక్ట్ అయ్యానో నేనైతే వీడియో తీసుకోలేదండి. ఫ్యామిలీ అందరికీ మేము ఒక సర్ప్రైజ్ లాగా రివీల్ చేసాం. అంటే బేసిక్గా వెంటనే చెప్పలేదు. మాకు తెలిసిన 1 వీక్ దాకా హోల్డ్ చేసాం. మేము డైజెస్ట్ చేసుకున్నానికే టైం పట్టింది అనమాట. 1 వీక్ పట్టింది కదా. అయ్యా అంటే నువ్వు వెంటనే చెప్పావా? మరి పోయి వెంటనే అయితే చెప్పలేదు. 1 వీక్ పట్టింది. అత్తయ్య వాళ్ళు మాతోనే ఉంటారు. కాకపోతే మేము వాళ్ళకు కూడా రివీల్ చేయలేదు. ఒక 1 వీక్ హాస్పిటల్లో చెకప్స్ అంతా అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత అది ఎట్లా చెప్పాలి, ఏదో ఒక సర్ప్రైజింగ్గా ఉండాలి. ఇంట్లో కూడా ఫస్ట్ చైల్డ్ కదా, అట్లా ప్లాన్ చేసుకొని ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం. అది ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు అనేది వీడియోస్ అయితే తీసాను. అప్పుడే అదంతా కూడా అప్లోడ్ చేస్తాను. భార్గవ్ ఎలా రియాక్ట్ అయ్యాడో కూడా వీడియో ఉంది. భార్గవ్ అప్లోడ్ చేయనిస్తే నేను చేస్తా డెఫినెట్లీ. ఏమంటావు? చేయనివా? మాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అదొక లాంటి హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. సర్ప్రైజింగ్, షాకింగ్ అంతా కలిపి ఒకేసారి కొట్టింది మాకు ఈ న్యూస్ తెలియంగానే. బేసిక్గా అన్ని కలిపి మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. నువ్వేం చేస్తున్నావు?
వీడియోలోకి రమ్మంటే కూర్చొని ఎయిర్ సెట్ చేసుకుంటున్నాడు. అసలు ఏం మాట్లాడట్లేదు కదా. సైలెంట్ అని మాత్రం అనుకోవద్దు భార్గవ్ని, చాలా వైలెంట్ అండి. వీడియోలో అందరి ముందు సైలెంట్గా కనిపిస్తాడు. కమెంట్ సెక్షన్లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఎంత సైలెంటో మీ హస్బెండ్, మీరు ఎంత లక్కీయో అని చెప్పి. కనిపించేంత సైలెంట్ అయితే కాదండి. ఫేస్ ఒక్కటే ఇన్నోసెంట్గా ఉంటుంది అంతే, కానీ అస్సలు ఇన్నోసెంట్ కాదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నాకన్నా ఎక్కువ గొడవ చేసేది, నాకన్నా ఎక్కువ మాట్లాడేది భార్గవే అనమాట. సో నమ్మకండా పుట్టబోయే బేబీస్కి మరి నా అలవాట్లు వచ్చినా పర్లేదు, కానీ ఇలా ఎగిరే అలవాట్లు వస్తే మాత్రం కంట్రోల్ చేయడానికి నేను ఇప్పుడు ఇంత ఉన్నానా నార్మల్గా ఉందా, కానీ ఇంత అయితే పక్కా అయిపోతాయి ఈ అలవాట్లు వస్తే మాత్రం. చూడండి ఇక్కడ నించున్నా కూడా ఓ దగ్గర నించోలేదు. సో చాలా మంది నేను ఈ వీడియో షేర్ చేయకముందే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి అడుగుతున్నారండి. ఆల్మోస్ట్ ప్రతి వీడియో కింద మీరు ప్రెగ్నెంటా అని చెప్పి. సో నేనైతే ఒకేసారి వీడియో చేసి అందరికి ఒకేసారి రిప్లై ఇద్దామని చెప్పి అసలు ఎవరి కమెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేదు. సో ఫైనలీ ఎస్ వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్. సో డ్యూ డేట్ ఎప్పుడు, లేకపోతే ఎన్నో మంత్, మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఈ వీడియో అయితే జస్ట్ ప్రెగ్నెన్సీ రివీల్ చేద్దాం అనుకున్నాను. అందరు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను విత్ హ్యాపీ నోట్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, do not forget to like, share and subscribe to Srividya Sadda and follow me on Instagram. Bye చెప్తుందా, bye bye. So first time Bhargav video.